అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రానుంది. రాజధానిలో నిలిచిపోయిన పనులకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. 5 ఏళ్లుగా అతిగతి లేని ప్రజా రాజధాని మళ్లీ కళకళలాడబోతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు జోరందుకోనున్నాయి. ఇప్పటికే పనులు మొదలైనప్పటికీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శరవేగంగా జరగనున్నాయి. అమరావతిలో నిర్మాణాలు, పెండింగ్ పనులపై మా ప్రతినిధి జయరాజ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. 5.5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి రాజధానులకు తలదన్నే విధంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టింది. దీనికి దాదాపు అన్ని స్థాయిల్లో కూడా ఉన్నటువంటి నిపుణులందరూ కూడా పరిశీలించారు. అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా చూశారు. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి రాజధాని నగరాలకి తలదన్నే విధంగా అమరావతి రాజధాని నగరాన్ని నిర్మాణం చేయాలని సంకల్పించారు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మళ్ళీ తిరిగి తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావటం, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్కి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని ప్రాంతం ప్రస్తుతం ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఈ ప్రాంతం అంతా అటు పక్కన కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యేటటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రపంచ స్థాయి రివర్ ఫ్రంట్ రాజధాని నగరాలకి ఇది తలదన్నే విధంగా అమరావతి రాజధాని నగరాన్ని నిర్మాణం చేపట్టడానికి సంకల్పించినటువంటి పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మారింది. పుచ్చి చెట్లతో నిండిపోయింది. ఎక్కడికక్కడ ఒక అడవిని తలపించే విధంగా తయారైనటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మరొకసారి కళకళలాడబోతా ఉంది. అమరావతి రాజధాని ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచుకునేటటువంటి రోజులు సమీపించినటువంటి పరిస్థితి. ఇక్కడ అమరావతి పారిశ్రామిక కేంద్రాలపైన దృష్టి కేంద్రీకరించడం, అదేవిధంగా ఇంధన సమర్థవంతమైన హరిత నగరంగా దీన్ని తీర్చిదిద్దటం, ప్రపంచ స్థాయి నగరాలకు పోటీ పడే విధంగా అమరావతి రాజధాని నగరాన్ని తీర్చిదిద్దే విధంగా ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ నెరవేర్చే విధంగా అతి త్వరలోనే నిర్మాణాలని కూడా ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లాతో పాటు పలనాడు, గుంటూరు, బాపట్ల, ఏలూరు, కృష్ణా జిల్లాల పరిధిలో సిఆర్డీఏ విస్తరించింది. అమరావతి నగర ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా విస్తరించినటువంటి పరిస్థితి. దాదాపు 8,352.69 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ఈ అమరావతి రాజధాని ప్రాంతం మరొకసారి కళకళలాడబోతా ఉంది. దీనికి సంబంధించిన నిర్మాణం, మిగతా అంశాలన్నీ కూడా అతి త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి పనులన్నీ కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. అమరావతి రాజధాని నగరానికి కీలకమైంది సీడ్ యాక్సెస్ రోడ్డు. ప్రస్తుతం మనం సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర ఉన్నాం. 21 కిలోమీటర్ల దూరంతో దీని నిర్మాణం చేశారు. విజయవాడ నగరంతో పాటు NH-16ని అనుసంధానం చేయటం, వివిధ ప్రాంతాలను కూడా కలుపుకుంటూ పోయేటటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి రాజధాని నగరానికి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా భావించవచ్చు. ఈ మొత్తం దాదాపు 6 లైన్ల రహదారితో దీన్ని ఏర్పాటు చేసినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా నిర్మానుష్యంగా తయారైంది. నిర్మాణంలో కూడా ఇంకా చేయాల్సినటువంటి అంశాలు ఉన్నప్పుడు కూడా దీన్ని గడిచిన 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి జవసత్వాలు రాబోతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో కాంతులతో కళకళలాడే పరిస్థితులు రాబోతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని నగరంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. దీనికి సంబంధించి వివిధ నిపుణుల కమిటీలు, అనేక సర్వేలు, వివిధ ప్రాంతాల్లో నిర్వహించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అమరావతి రాజధాని నగరంగా చేయటం కోసం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ప్రస్తుతం మనం దీనికి సంబంధించి
అమరావతి ప్రాంతంలో ఉద్దండరాయనపాలెం గ్రామం దగ్గర మనమున్నాం. ఆ రోజు ఈ ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్దండరాయనపాలెం దగ్గర అమరావతి రాజధాని నగర శంకుస్థాపన కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఇది మొత్తం 2015 అక్టోబర్ 22వ తేదీన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటి రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి ఈఎస్ఎల్ నరసింహన్ విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు, అతిథులు ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు భారత ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి, గృహ పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా ఆయన ఆ రోజు ఉన్నారు. అదేవిధంగా భారత ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి పి అశోక్ గజపతిరాజు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరే కాకుండా సింగపూర్ ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎస్ ఈశ్వరన్ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆయన హాజరయ్యారు. ఈ సింగపూర్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి, అదేవిధంగా అమరావతి రాజధాని నగరానికి చాలా రకాలుగా చేయూతనిచ్చింది. ఈశ్వరన్ కీలకమైనటువంటి పాత్ర అప్పట్లో పోషించినటువంటి పరిస్థితి. అప్పట్లో తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి కె రోసయ్య కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు అస్సాం, నాగాలాండ్ గవర్నర్గా ఉన్నటువంటి బిపి ఆచార్య కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి విశిష్టమైనటువంటి కార్యక్రమంలో ఆయన కూడా భాగస్వాములయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు 2015 అక్టోబర్ 22వ తేదీన జరిగినటువంటి అమరావతి రాజధాని నగర శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు ఎన్వి రమణ భారత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఎన్వి రమణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఆయన విశిష్టమైనటువంటి పాత్ర పోషించారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి. దీంతోపాటు జపాన్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని నగరానికి కూడా చాలా రకాలుగా చేయూతను అందించినటువంటి పరిస్థితి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించితే యసుకే తకాగి జపాన్ ప్రభుత్వ ఆర్థిక వ్యాపార పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి యసుకే కకాతి ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతోపాటు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక భూగర్భ జల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వైఎస్ చౌదరి ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఆయన కూడా అనేక రకాలుగా సహకారాలు అందించారు. దీంతోపాటు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఉన్నటువంటి దిలీప్ బాబా సాహెబ్ భోసలే ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఆ రోజు ఇదే ప్రాంతంలో ఇక్కడ చూస్తే మనం ఈ ప్రాంతంలో ఆయన ఆ రోజు మొత్తం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడ మొత్తం పూజాది కార్యక్రమాలు కానీ, దీనికి సంబంధించిన యాగాలు కానీ ఇవన్నీ కూడా జరిగిన ప్రాంతాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇదే ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా హాజరయ్యి ఇక్కడ జరిగినటువంటి యాగంలో భాగస్వాములయ్యారు. అయితే ఇంకొక ప్రధానమైన అంశాన్ని ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి వివిధ యమునా నది నుంచి తీసుకొచ్చిన జలాలు, అదేవిధంగా అక్కడ వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి మట్టిని కూడా ఇక్కడ చాలా భద్రపరిచినటువంటి పరిస్థితి. ఉద్దండరాయనపాలెం అమరావతి రాజధాని నగరానికి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతంలో ఇక్కడ మనం చూడొచ్చు. ఆ వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిని అప్పటి నుంచి కూడా 2015 సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖున జరిగినటువంటి శంకుస్థాపన తర్వాత కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మట్టిని చాలా పవిత్రంగా భావించేటటువంటి ఆ మట్టిని ఇక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరిచినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అమరావతి రాజధాని ప్రాంతం బోసిపోయిందనటానికి అనేక
ఉదాహరణలు. ప్రస్తుతం మనం హైకోర్టు సమీపంలో హైకోర్టు సిబ్బందికి నిర్మాణం చేయాలని తలపెట్టినటువంటి క్వార్టర్స్ దగ్గర మనం ఉన్నాం. గడిచిన 5 ఏళ్లుగా ఇదే విధమైనటువంటి పునాదులు లేచి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణాన్ని మనం చూడవచ్చు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలకి, అదేవిధంగా మంత్రులకి, హైకోర్టు సిబ్బందికి, జడ్జిలకి, అదేవిధంగా మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కావాల్సినటువంటి వసతిని ఏర్పాటు చేయటం కోసం నిర్మాణాలు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా ఎక్కడ నిలిచిపోయినటువంటి అంశానికి ఇవి సజీవ తార్కాణాలు. ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. పిల్లర్స్ లెగిసి ఎక్కడ పనులు అక్కడ 5 సంవత్సరాలుగా కనీసం ఒక ఇటుక కానీ ఒక చిన్నపాటి పనులు కూడా జరగనటువంటి నేపథ్యం ఈ ప్రాంతం మొత్తం చూడవచ్చు. హైకోర్టుకు అతి సమీపంలో ఉన్నటువంటి ఈ పనులన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే రెగ్యులర్గా అందరూ కూడా వివిఐపీలు అందరూ కూడా వెళ్ళేటటువంటి ప్రాంతం. అమరావతి నగర రాజధానిలో ఏ విధమైనటువంటి పనులు గడిచిన 5 సంవత్సరాలుగా జరగలేదు అనటానికి ఇవి సజీవ సాక్ష్యాలుగా నిలిచిపోతాయి. ఇప్పుడు మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతం అంతా కూడా నిలిచిపోయిన నిర్మాణాలు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ అంతా కూడా రూపొందిస్తున్నారు. ఇటు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులకి ఆదేశించిన నేపథ్యంలో అతి త్వరలోనే ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఈ పనులన్నీ కూడా ప్రారంభం అవటం, సకాలంలో పూర్తి అవటం కోసం ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించే ఐఏఎస్ అధికారులని ప్రభుత్వం గౌరవించటం, రాజధాని నగరంలో వారు నివాసం ఉండేలాగా చేయటం కోసం గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో వారి కోసం ప్రత్యేక వసతి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో సచివాలయానికి అతి సమీపంలో హైకోర్టు సచివాలయం మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ మొత్తం ఐఏఎస్ అధికారులు ఉండటానికి కోసం ఏర్పాటు చేసినటువంటి వసతి గృహాల సముదాయం ఈరోజు అది పిచ్చి మొక్కలతో పెద్ద పెద్ద తుప్పల మధ్య ఉన్నటువంటి వాతావరణం. ఇక్కడ ఐఏఎస్ అధికారులు వెళ్ళేటటువంటి ఇళ్ళకి వెళ్ళేటటువంటి రోడ్డు మార్గాన్ని చూస్తే ఇక్కడ చూడొచ్చు మనం. మొత్తం ఇటుకలతో మొత్తం వేసినటువంటి సిమెంట్ రోడ్డు, అదేవిధంగా తారు రోడ్డు పూర్తి స్థాయిలో కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం అడుగు అంటా కూడా మొత్తం నెరలిచ్చినటువంటి వాతావరణాన్ని చూడొచ్చు. ఇది ఐఏఎస్ అధికారులు గృహ సముదాయానికి వెళ్ళేటటువంటి రహదారి మొత్తం కూలిపోయి ఎక్కడికక్కడ శిథిలమయ్యి అసలు ఇదొక రోడ్డా అన్నటువంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఉందంటే ఈ ప్రాంతం ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఒకసారి మనం చూడవచ్చు. మొత్తం ఐఏఎస్ అధికారులు ఎవరైతే ప్రభుత్వంలో పనిచేస్తున్నారో వివిధ కేడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు వారందరూ కూడా అమరావతి సమీపంలోనే వారికి గృహ సముదాయం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఇక్కడ వసతి గృహాల సముదాయాన్ని నిర్మాణం చేశారు. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మాణం ఎక్కడ వరకైతే జరిగిందో ఆ తర్వాత 1 ఇంచు కూడా కదలకపోగా ఈ ప్రాంతానికి కనీసం ఏ విధంగా జరిగింది, అసలు ఉన్నాయా లేవా అనేటటువంటి అంశం గురించి కూడా కనీసం పరిశీలించినటువంటి నాదుడు కూడా ఈ రోజు వరకు లేనటువంటి పరిస్థితి. ఈ రోడ్డు చూస్తే తీవ్రమైనటువంటి మొత్తం ఎక్కడికక్కడ కుంగిపోయినటువంటి పరిస్థితి. వాహనాలు కూడా అక్కడికి వెళ్ళేటటువంటి వాతావరణం లేదు. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఈ ప్రాంతం, ఈ రోడ్డు, అదేవిధంగా ఇక్కడ మొత్తం ఐఏఎస్ అధికారుల గృహ సముదాయాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద చెట్ల మధ్య ఎక్కడికక్కడ పెరిగిపోయినటువంటి తుమ్మ చెట్లు, రకరకాల చెట్లు, తాటి చెట్లు మధ్య ఐఏఎస్ అధికారుల గృహ సముదాయం ఉంది. దీన్ని అంతా కూడా క్లీన్ చేసేటటువంటి ప్రక్రియ కూడా త్వరలోనే శ్రీకారం చుడతామని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అతి త్వరలోనే ఈ ఐఏఎస్ అధికారుల గృహ సముదాయానికి కొత్త కళ, కాంతి వచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అతి త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు కూడా చెప్పారు. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ చూస్తే ప్రభుత్వం మారిన ఎన్నికలైనటువంటి తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా ఇప్పుడే ఈ ప్రాంతంలో ఈ పెరిగి ఉన్నటువంటి చెట్లని, అదేవిధంగా ఎక్కడైతే రోడ్ల మీదకి వచ్చినటువంటి వాతావరణం ఉందో వాటన్నిటిని కూడా పూర్తిగా చేయటం కోసం
ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడం కోసం ఇది జరుగుతూ ఉంది. మొత్తం మీద చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఐఏఎస్ అధికారుల గృహ సముదాయానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఇప్పుడే వస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు ఆ వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఏ ప్రాంతంలో అయితే నిర్లక్ష్యానికి గురయ్యాయో, ఏ ప్రాంతం అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచకుండా ఆగిపోయాయో, నిర్మాణాలు అయితే ఎక్కడైతే ఆగిపోయాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించడం, ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక కార్యాచరణ రూపొందించి వాటిని అభివృద్ధి చేయటం, ఆ ఉన్నటువంటి మిగిలిపోయిన పనులను పూర్తి చేసి సకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా వెళ్తామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఎన్టీవీ ప్రతినిధికి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలోనే అందరూ కూడా నివాసం ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు మంత్రులకి, ఎమ్మెల్యేలకి గృహ సముదాయాన్ని కూడా అమరావతి ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే అమరావతి నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతంలో, ముఖ్యంగా హైకోర్టుకి వెళ్ళే మార్గంలో ఈ వసతి సముదాయాన్ని ప్రారంభించారు. ఇక్కడ చూస్తే ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించినటువంటి వసతి సముదాయం ఇది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి నిర్మాణం చేసి ఎక్కడైతే ఆపారో అక్కడ మాత్రమే ఆగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడు చూస్తే ఆ ప్రాంతం అంతా పిచ్చి మొక్కలు, తుప్పలు, పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి మొత్తం కూడా ఆ కమ్ముకున్నటువంటి వాతావరణాన్ని మనం చూడవచ్చు. అక్కడ కనిపిస్తున్నటువంటి అసంపూర్తిగా పూర్తయిన నిర్మాణం నిలిచిపోయినటువంటి ఆ నిర్మాణాలన్నీ కూడా ఎమ్మెల్యేలకు కేటాయించినటువంటి క్వార్టర్లు. ఆ క్వార్టర్లు ఎక్కడైతే పని ఆగిపోయిందో ఆ శిథిలావస్థకు చేరుతున్నటువంటి నిర్మాణాలని మనం అక్కడ నుంచి చూడొచ్చు. అమరావతి ప్రాంతంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు కావాల్సిన వసతి సముదాయాన్ని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆయన హయాంలో శరవేగంగా నిర్మాణాలు పూర్తయినటువంటి ఆ నిర్మాణాలన్నీ కూడా ప్రభుత్వం మారటంతో ఎక్కడ నిర్మాణాలు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నిర్మాణాలు కొంత పురోగతిలో ఉన్నప్పుడు కూడా ఇవి కూడా చంద్రబాబు నాయుడు హయాంలోని నిర్మాణాలు పూర్తయినటువంటి పరిస్థితి. కానీ ఇవి మంత్రులకు కేటాయించినటువంటి నిర్మాణాలు ఎక్కడికక్కడ శిథిలమైనటువంటి వాతావరణం. అక్కడ లోపల ప్రాంతం మనం చూస్తే ఎక్కడికక్కడ పెచ్చులుడుతున్నటువంటి పరిస్థితి. వీటికి కనీసం ఏ విధమైనటువంటి మరమ్మతులు కానీ, అసలు వీటిని స్వాధీనం చేయటం కానీ, వీటిలోకి వచ్చి మంత్రులు ఉండటం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగనటువంటి నేపథ్యంలో గడిచిన 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురయ్యి నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయి ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాన్ని కూడా సకాలంలో పూర్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని ప్రధాన కార్యదర్శికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా సర్వే చేస్తున్నారు. ఏ నిర్మాణాలు ఏ స్థాయిలో నిలిచిపోయాయి, ఏ నిర్మాణాలు ఎంత కాలంలోగా పూర్తవ్వాలి, వాటికి కావాల్సిన బడ్జెట్ ఎంత ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సమగ్రమైన నివేదిక తయారు చేయాలని ప్రభుత్వాన్ని నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. అతి త్వరలోనే ఈ నిర్మాణాలకు కావాల్సినటువంటి ఈ పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయి. అతి త్వరలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన క్వార్టర్లు కళకళలాడే రోజు వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నేపథ్యంలో అమరావతికి రాజధాని అమరావతి అని చెప్పేసి పేరు పెట్టడం, దానికి సంబంధించిన నిర్మాణం కూడా ఏర్పాటు చేయటం, 29 గ్రామాల ప్రజలు 34,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ సచివాలయం దగ్గర మనం ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాలుగా ఇదే సచివాలయం నుంచి 2 ప్రభుత్వాలు పరిపాలన చేశాయి. అనేక రకాలైనటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ సచివాలయం నుంచే తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని రంగాల అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా ఇదే సచివాలయం నుంచి పరిపాలన చేసేటటువంటి పరిస్థితి. దీనికి మరొక వైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా మరొక వైపు ఉంది. ఈ మొత్తం మీద సచివాలయం ఒక పక్కన, దానికి పక్కనే
శాసనసభ శాసన మండలి కూడా ఉండటం, ఒకవైపు అన్ని రకాల ప్రభుత్వ పాలనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటటువంటి ఒక వేదికగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉంటుంది. అయితే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో దీన్ని తాత్కాలిక సచివాలయం అని అన్నప్పుడు కూడా ఇది పూర్తి స్థాయిలో సచివాలయంగానే గడిచిన 10 సంవత్సరాలుగా ఇద్దరు ముఖ్యమంత్రులు హయాంలో ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ ప్రస్తుతం మూడవ ప్రభుత్వం రెండవ సారిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే సచివాలయం నుంచి ఆయన పరిపాలన చేయబోతున్నారు. ఇదే సచివాలయం నుంచి అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు ఈ సచివాలయం నుంచే తీసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తమే చూస్తే గడిచిన 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం చాలా కీలకమైనటువంటి పాత్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ రంగాలకు తీసుకున్నటువంటి చర్యలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, విడుదల చేసిన నిధులు అన్ని ప్రభుత్వ రంగ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులుగా అందరూ కూడా ఇదే సచివాలయం నుంచి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త ప్రభుత్వం 2 రోజుల్లో మొత్తం బాధ్యతలు చేపట్టబోతుంది. అనంతరం ఈ సచివాలయం రూపురేఖలు కూడా మారేట అవకాశం ఉంది. శాశ్వత ప్రాతిపదికన పూర్తి స్థాయిలో 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఈ సచివాలయం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ అమరావతి. ఇది ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం రానుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ పనులు శరవేగంగా జరగబోతున్నాయి. ఇది ఓవరాల్ గా అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి 10 టీవీ అందించిన గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 10 టీవీ.